Okay, well, hello everyone. Welcome back. Welcome to the channel. Learners Pro by Reshma. Right. Yesterday and day before yesterday, I have done some videos. Shorts chesanu. Yesterday I was a little busy. That's why I haven't given enough of time for you. But today's ఇవాల్టి మన సెషన్ లో SSC, CGL, CHSL, MTS ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కేవలం ఇవి మాత్రమే కాదు, ఈవెన్ ఆర్ఆర్బి, గ్రూప్ డి ఈ ఎగ్జామినేషన్స్, అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ పనికొచ్చేలాగా మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ మంత్ దట్ ఈస్ జూన్ 2025, దాని నుంచి మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్కస్ చేస్తున్నాను. దాని రిలేటెడ్ డేటా కూడా నేను డిస్కస్ చేస్తాను. దీనితో పాటు లాస్ట్లో మనం ఇంపార్టెంట్ డేస్, జూన్ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి డోంట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఆల్వేస్ రిమెంబర్, ఆల్వేస్ look at the content that somebody is providing. Never look at the number. Quantity కాదు, quality. Look at the quality. So I hope everyone is doing good. నేను కూడా చాలా బాగున్నాను. Right, with this, let's move into our session. As per UNFPA's State of World Population Report 2025, total fertility rate dropping to ఎంత డ్రాప్ అయింది? ఇది వరకు 2.1% ఉండేది, ఇప్పుడు ఎంతకి పడిపోయింది? దట్ ఈస్ 1.9%. See, all these questions are totally prepared by me. నేనే ప్రిపేర్ చేశాను వీటిని. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలా అడుగుతారేమో అని చెప్పి జస్ట్ ఊహించి ఇమాజిన్ చేసుకొని నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్. ఐ హ్యావెంట్ టేకెన్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ సోర్స్. నేను ఏ సోర్స్ నుంచి తీసుకోలేదు, ఎవరి శాంపుల్ కూడా నేను చూడలేదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఎలా అడగడానికి ఎలా వీలుంది, ఎలా అవకాశం ఉంది అని చెప్పి ఒక ఐడియా, వాటిని చూసి ఒక ఐడియాతో నేను జస్ట్ వీటిని ఫ్రేమ్ చేశాను అంతే. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎంటైర్లీ ఫ్రేమ్డ్ బై మీ. ఐ హ్యావెంట్ టేకెన్ ఫ్రమ్ ఎనీ సోర్స్. కాబట్టి ఇది వరకు 2.1 ఉండేది, ఇప్పుడు 1.9కి తగ్గిపోయింది. బేసిక్లీ దీని గురించి చెప్పాలంటే UNFPA ఇది చాలా ఇంపార్టెంట్. UNFPA దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ న్యూయార్క్, USA. దీని ఫుల్ ఫామ్ కూడా చాలా కొన్నిసార్లు అనడానికి అవకాశం ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ బాడీ కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. ఇది ఒకప్పుడు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 1987 వరకు ఆ ఫుల్ ఫామ్ ఉండేది. తర్వాత సిన్స్ 1987 దీన్ని ఏమని పిలుస్తున్నారు అనంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. మరి ఎందుకండి అనవసరంగా ఎందుకుంది, UNPF అని పెట్టచ్చు కదా అని అంటే నో, అప్పటి వరకు అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని అలాగే ఉంచారు. కాకపోతే దాని అబ్రివేషన్ ఒక్కటే చేంజ్ చేశారు. ఇది వరకు యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అని ఉండేది, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి దాన్ని రీనేమ్ చేశారు. ఎప్పుడు 1987 తర్వాత నుంచి ఇక్కడ UNFPA అలాగే ఉంది, కాకపోతే అబ్రివేషన్ మాత్రమే చేంజ్ చేశారు. వాళ్ళు ఈ రిపోర్ట్ని ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అని అంటే సిన్స్ 1978 అప్పటి నుంచి ఈ రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమని అడగచ్చు అని అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ ద రేషియో ఆఫ్, ఇలా కూడా అడగచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి 2024 UPSC ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఎగ్జాక్ట్గా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పేసి అడిగారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏంటి అని అంటే ఒక మహిళ తన లైఫ్ టైంలో అంటే రిప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్నప్పుడు తన లైఫ్ టైంలో ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదు, దానినే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నా రిప్రొడక్టివ్ ఏజ్ ఎంతైతే ఉంటుందో, ఐ మీన్ 15 నుంచి ఒక 49 ఇయర్స్ వరకు అనుకుందాం రిప్రొడక్టివ్ ఏజ్. ఆ ఏజ్లో నేను 3, 4 లేదా 10 మందిని, 12 మందిని, ఎంతమంది పిల్లలకైతే బర్త్ ఇవ్వగలనో దానినే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి అని అంటారు. ఆ టోటల్ ఫర్టిలిటీ రేట్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని తయారు చేశారు. మన భారతదేశంలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది గ్లోబల్ లెవెల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంతకి పడిపోయింది అని అంటే 1.9. అంటే ఇద్దరిని మాత్రమే కనగలుగుతున్నారు వాళ్ళ లైఫ్ టైంలో అని చెప్పి అర్థం అనమాట. ఎందుకు? దీనికి చాలా బ్యారియర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు అంటే జస్ట్ మహిళలు ఇళ్ళలో ఉండేవారు, ఇంటి పని, వంట పని ఇలా చూసుకునేవారు.
మెన్ ఫోక్స్ బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని సంపాదించడం ఇవన్నీ యాక్టివిటీస్ ఉండేవి. బట్ ఇప్పుడు మారిపోయింది కదా, మెన్తో పాటు ఈక్వల్గా మహిళలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉండడం, బయట వర్క్ స్ట్రెస్ ఉండటం, ఇవన్నీ అదేవిధంగా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండడం, జనరల్గా వాళ్ళ హెల్త్ వెల్బీయింగ్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. వాటన్నిటి వల్లనే ఇట్లా టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయింది. అది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. సరే, పాపులేషన్ గురించి వచ్చింది కాబట్టి పాపులేషన్ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారి సెన్సస్ని మన భారతదేశంలో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ది ఇయర్ 1872. ఎవరున్నప్పుడు? లార్డ్ మయో ఉన్నప్పుడు మొట్టమొదటి సెన్సస్ని, ఫస్ట్ సెన్సస్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ఇయర్ 1872. తర్వాత 1881లో అఫీషియల్ సెన్సస్ వచ్చేసి లార్డ్ రిప్పన్ గారి టైం పీరియడ్లో 1881లో అఫీషియల్ సెన్సస్, మొట్టమొదటి అఫీషియల్ సెన్సస్, ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ఇయర్ 1881 డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ లార్డ్ రిప్పన్. ఈయన వచ్చేసి లార్డ్ మయో, హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సెన్సస్ అని ఆయనకి పేరు. వేర్ యాజ్ ఫాదర్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా అని ఎవరికి పేరు అండి? దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా అని ఎవరికి పేరు అని అంటే హెన్రీ వాల్టర్ is termed as father of census in India. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డే అని చెప్పేసి ఒక డేని డిక్లేర్ చేసింది 1987లోనే. గ్లోబల్ లెవెల్లో పాపులేషన్ అన్నది 5 బిలియన్కి రీచ్ అయింది. అట్లా 5 బిలియన్ రీచ్ అయినప్పుడు యునైటెడ్ నేషన్స్కి గుండెపోటు వచ్చింది. ఇంతకు మించి పాపులేషన్ పెరగకూడదు అన్న ఉద్దేశంతో ఒక డేని పాపులేషన్ డేగా డిక్లేర్ చేసింది. ఆ డే వచ్చేసి ఏదండి? దట్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ July 11th, వరల్డ్ పాపులేషన్ డే. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం వరల్డ్ పాపులేషన్ డే అని అంటే 5 బిలియన్ 1987లో 5 బిలియన్ గ్లోబల్ పాపులేషన్ 5 బిలియన్ రీచ్ అయినందుకు అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. మన భారతదేశంలో సెన్సస్ వచ్చేసి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కండక్ట్ చేస్తారు. మొట్టమొదటి సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే ఇన్ ది ఇయర్ 1951. జనరల్ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్, దానికి ఆ రిజిస్ట్రార్ ఉంటారు, వాళ్ళ నుంచి నేషనల్ శాంపుల్ సర్వే ఉంటుంది, సర్వే కండక్ట్ చేయడం, ఇవన్నీ ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసి రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అది సెన్సస్. లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందండి? మనకి 2011లో లాస్ట్ సెన్సస్ జరిగింది. 1951 కంటే ముందు అంటే ఫస్ట్ దగ్గర నుంచి 1872 అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2011 సెన్సస్ వచ్చేసి 15th సెన్సస్. అలా కాకుండా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే అది 7th సెన్సస్గా పరిగణిస్తాం. వేరాజ్ నెక్స్ట్ సెన్సస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అని అంటే 2026లో సెన్సస్ని లెక్కించడం మొదలు పెట్టనున్నారు. 2027కి సెన్సస్ అనేది కంప్లీట్ అయిపోయి రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఎంత గ్యాప్ వచ్చిందండి? 16 ఇయర్స్ గ్యాప్ తర్వాత 16th సెన్సస్, 16 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చేటువంటి సెన్సస్ 16వ సెన్సస్ ఏ సంవత్సరంలో రిలీజ్ అవ్వనుంది అని అంటే 2027లో. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మొట్టమొదటి డిజిటల్ సెన్సస్. అంటే కంప్లీట్ ఇదివరకు ఏం చేసేవారు అంటే ఇంటింటికి వెళ్ళి తిరిగి జనాభా లెక్కలు రాసి దానిని సింప్లిఫై చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా డిజిటలైజ్, మొత్తం స్మార్ట్ ఫోన్స్ని గ్యాడ్జెట్స్ని వాడి డిజిటలైజ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటుగా మొట్టమొదటిసారి కాస్ట్ ఎన్యూమరేషన్ని కూడా, కాస్ట్ని కూడా ఎవరెవరు ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానిని కూడా ఎన్యూమరేట్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద 16th సెన్సస్. అది వచ్చేసి 2027లో దానిని రిలీజ్ చేయనున్నారు. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ UNFPA అన్నటువంటిది ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ బాడీనే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ వెల్నెస్ దాని గురించి చూసుకునేటువంటి ఒక సంస్థ. దట్ ఈస్ UNFPA. రైట్, నెక్స్ట్ వన్. ఆ ట్రెడిషనల్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ఘూమట్ ఈస్ విట్నెసింగ్ రివైవల్ డిబేట్స్ అరౌండ్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. బిలాంగ్ టు విచ్ స్టేట్? ఏ స్టేట్కి చెందిందంటే ఇట్ ఈస్ గోవా. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ పానాజీ. అయితే ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే మనం చేత్తో ధ్వని చేస్తే దాని ద్వారా చేత్తో ధ్వని చేస్తూ మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ కేవలం కుండాని మాత్రమే కాదు, ఈవెన్ తబలా ఇట్లాంటివన్నీ కూడా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకే వస్తాయి. ఘూమట్ వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది ఒక క్లే పాట్, మట్టితో తయారు చేసినటువంటి కుండ. కాకపోతే ఆ కుండని క్లోజ్ చేయటానికి వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ది స్కిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కిన్ వచ్చేసి ఏ స్కిన్ అండి అని అంటే దట్ ఈజ్ లిజార్డ్ స్కిన్. ఆ లిజార్డ్ స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మానిటర్ లిజార్డ్
మానిటర్ లిజార్డ్ స్కిన్. ఆ లిజార్డ్ స్కిన్ ని యూజ్ చేసేవారు అనమాట. ఎప్పటి నుంచో చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ స్కిన్ ని యూజ్ చేసేవారు. ఎప్పుడైతే అట్లా అది వచ్చేసి ఎండేంజర్డ్ అయిపోతుంది ఆ మానిటర్ లిజర్డ్ అని చెప్పేసి అన్నారు, అప్పటి నుంచి దాన్ని యూజ్ చేయడం మానేశారు. దాని ప్లేస్లో సింథటిక్ ఫైబర్స్ని, వేరే సింథటిక్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ మెటీరియల్ని, స్కిన్ లాగా కనిపించేటువంటి ఆర్టిఫిషియల్ మెటీరియల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందండి ఇది అని అంటే, దీనిని ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ని నేషనల్ హెరిటేజ్ ఇన్స్ట్రుమెంట్గా 2019లో అప్పుడు డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు మరలా న్యూస్లో ఉంది అని అంటే, ఈ లిజార్డ్ స్కిన్ అన్నది మరలా యూజ్ చేస్తున్నారు ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ తయారీలో అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా డిబేట్స్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి జనరల్లీ హిందూస్ ఫెస్టివల్లో యూజ్ చేస్తారు, ఫెస్టివల్స్లో యూజ్ చేస్తారు, గోవాలో సెలబ్రేట్ చేసేటువంటి హిందూస్ ఫెస్టివల్స్లో యూజ్ చేస్తారు. దానితో పాటు సావ్ జావ్ ఫెస్టివల్, దిస్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సావ్ జావ్ ఫెస్టివల్ వచ్చేసి క్రిస్టియన్ సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్, దట్ ఈస్ సావ్ జావ్ ఫెస్టివల్. ఇది వచ్చేసి సెయింట్ థామస్ ఈయన అక్కడ గోవాలో ఈయన పేరు మీదుగా ఒక చర్చ్ కూడా ఉంది. సెయింట్ థామస్ ఎవరు అని అంటే, ఈయన జీసస్ క్రైస్ట్కే బ్యాప్టిజం ఇప్పించినటువంటి వ్యక్తి సెయింట్ థామస్. ఆయన పేరు మీదుగా బాసిలికా చర్చ్ కూడా ఉంది. క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సావ్జా ఫెస్టివల్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు, హిందూస్ ఫెస్టివల్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. అట్లా గోవాకి సంబంధించి ఈ ఘూమట్ అన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మీకు ఎగ్జామినేషన్లో దీని గురించి గోవా ఇలాగే అడుగుతారని క్వశ్చన్ గ్యారంటీ వెళ్ళలేదండి. ఘూమట్ అన్నది గోవాకి చెందినటువంటి ఘూమట్ ఏంటి, వాట్ ఈజ్ ఘూమట్ ఆఫ్ గోవా ఇలా కూడా అడగొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అలా కూడా అడగొచ్చు. దాని స్కిన్ ఇదివరకు దేంతో తయారు చేశారు అని అంటే మానిటర్ లిజర్డ్ స్కిన్ తో దాన్ని తయారు చేశారు. రకరకాల ఫెస్టివల్స్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని యూజ్ చేశారేమో అని చెప్పేసి డిబేట్ తో న్యూస్ లో ఉంది. రైట్, నెక్స్ట్ వన్. ఇండియాస్ ట్రెడిషనల్ కోల్హాపూరి చప్పల్ మేకర్స్ హ్యావ్ అబ్జెక్టెడ్ టు లగ్జరీ బ్రాండ్ Prada's 2026 collection alleging unauthorized imitation of their heritage footwear design. కోల్హాపూరి చప్పల్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఏ సంవత్సరంలో కోల్హాపూరి చప్పల్కి జిఐ ట్యాగ్ లభించింది అని అంటే ఇన్ ది ఇయర్ 2019. కోల్హాపూరి చప్పల్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్ ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ఫ్రమ్ ది స్టేట్ మహారాష్ట్ర. కోల్హాపూరి చప్పల్స్ అనేవి ఎలా ఉంటాయని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టీ షేప్లో ఉంటాయండి, అంటే అంత వెడల్పుగా ఉంటాయని చెప్పేసి. టీ షేప్లో యానిమల్ హైట్స్తో యానిమల్ స్కిన్ని ట్యాన్ చేసి తయారు చేసేటువంటి చెప్పల్స్ కోల్హాపూరి చెప్పల్స్. దీనికి వేరే స్కిన్స్తో తయారు చేసేటువంటి చెప్పల్స్కి ఏంటండి యూనిక్నెస్ అని అంటే, దీంట్లో జనరల్గా ఇట్లా చెప్పులు తయారు చేయాలి అని అంటే నెయిల్స్ యూజ్ చేస్తారు కదండి, అంటే అవి గట్టిగా ఉండటానికి నెయిల్స్ మేకులు దింపుతారు కదా, అట్లా దీంట్లో కోల్హాపూరి చెప్పల్స్లో మేకుల్ని యూజ్ చేయరు. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ కోల్హాపూరి చెప్పల్. అండ్ ఆ ట్రెడిషన్, ఆ డిజైన్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది, ఇట్లా వెడల్పుగా. ఒకప్పుడు రాజులు అట్లా వాళ్ళు ధరించే చెప్పుల్లాగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ప్రదా అన్నటువంటిది ఇటలీ ఆర్ స్పెయిన్ బేస్డ్ అట్లా లగ్జరీ బ్రాండ్ అనమాట ప్రదా అన్నది. అయితే ఆ లగ్జరీ బ్రాండ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే తరహాలో చెప్పుల్ని రీసెంట్గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ చెప్పులు సెలబ్రిటీస్ ఇప్పుడు ఏదైనా ఒకదానికి బ్రాండ్ వచ్చేసింది అని అంటే, బ్రాండ్ ఇమిటేషన్ వచ్చినప్పుడు జనరల్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతారు. ఆ బ్రాండ్ వచ్చేసిన తర్వాత, ఒక బ్రాండ్ సెట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ప్రదా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి కోల్హాపూరి చెప్పల్స్ని ఇమిటేట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఎలిగేషన్, ఐపీఆర్ని ఫైల్ చేశారు. వాళ్ళు చెప్పారు కూడా, వీ హ్యావెంట్ మేము డెలిబరేట్గా చేయలేదు, బట్ ఇట్ వాజ్ యాక్సిడెంటలీ అట్లా జరిగిపోయింది, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇమిటేషన్ ఆఫ్ కోల్హాపూరి చెప్పల్స్ అని కూడా వాళ్ళు క్లారిఫై చేశారు. అంటే ఇట్లా జిఐ ట్యాగ్ ఉన్న ఏ వస్తువునైనా సరే ఇమిటేట్ చేసిన, నేను ఇదివరకు చెప్పా జిఐ ట్యాగ్స్ గురించి చెప్పేటప్పుడు, సేమ్ ఇప్పుడు ఈ పెన్కి జిఐ ట్యాగ్ ఉంది, ఇదే సేమ్ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి వస్తువుని మళ్ళీ రెప్లికేట్ చేయడం, మళ్ళీ తయారు చేయడం, ఇలాంటివి చేశారు అని అంటే, ఆ డిజైన్ని కాపీ కొట్టినా దాని గురించి ఏమైనా చేసినా కూడా ఐపీఆర్ ద్వారా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఏవైనా వాళ్ళ మీద పెనాల్టీ వేసినప్పుడు ఆ పెనాల్టీ కూడా వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. జిఐ ట్యాగ్ ఎప్పుడు లభించింది దీనికి అని అంటే 2019వ సంవత్సరం ఫ్రమ్ ద స్టేట్ మహారాష్ట్ర. కోల్హాపూరి చెప్పల్ ఏ స్టేట్కి చెందినవండి?
మహారాష్ట్ర. జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే 2004, 2005లో మొట్టమొదట జిఐ ట్యాగ్ దేనికి లభించిందండి అని అంటే డార్జిలింగ్ టీకి మొట్టమొదట జిఐ ట్యాగ్ లభించింది. ఒకసారి ఒక ప్రోడక్ట్ కి జిఐ ట్యాగ్ వచ్చింది అని అంటే దాని వాల్యూ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత మరలా దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకసారి రెన్యువల్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు, మరలా ఇంకొక 10 సంవత్సరాలు, అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేషనల్ లెవెల్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దానికి రికగ్నిషన్ ఉంటుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఒక పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ కి యునిక్ లేదా రేర్ అయితే అలాంటి వస్తువులకి జిఐ ట్యాగ్ ఇస్తారు. ఆ వస్తువులు ఆ జాబితాలోకి ఏమేమి రావచ్చు అనంటే పండించినటువంటి పంట అవ్వచ్చు, లేదంటే తయారు చేసిన వస్తువు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ గూడ్ అవ్వచ్చు, ఇట్లాంటి వస్తువులు ఏమైనా అవ్వచ్చు, ప్రసాదం, ఫుడ్ ఐటమ్ ఏదైనా అవ్వచ్చు. దానితో పాటుగా స్పిరిట్స్ అండ్ వైన్స్ ఏదైనా సరే ఒక ప్రాంతానికి యూనిక్ అండ్ రేర్ గా ఉంటే అలాంటి వాటికి జిఐ ట్యాగ్స్ ఇస్తారు. రైట్, నెక్స్ట్ వన్. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ హ్యావ్ అటెండెడ్ ద అంబుబచి మేళా. అంబుబచి లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే వాటర్ ఫ్లోయింగ్. అస్సామీస్ లాంగ్వేజ్ లో వాటర్ ఫ్లోయింగ్ అనమాట. అంబుబచి మేళా 2025 అట్ అస్సాంస్ టెంపుల్ విచ్ సెలబ్రేట్స్ అన్ యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ ఆఫ్. అస్సాం టెంపుల్ లో సెలబ్రేట్ చేస్తారు. ఏ దేవతకి ప్రతీకగా దీన్ని సెలబ్రేట్ చేస్తారండి అని అంటే గాడెస్ కామాఖ్య. ఏ టెంపుల్? కామాఖ్య టెంపుల్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎన్ని రోజులు దీనిని ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు అని అంటే జనరల్లీ దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ 4 days. కాకపోతే మొట్టమొదటి ఫస్ట్ 3 days వచ్చేసి మెన్స్ట్రుయేషన్. అమ్మవారు మెన్స్ట్రువల్ టైంలో ఉంటారు, మెన్స్ట్రువేట్ అవుతుంటారు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇప్పుడు జనరల్లీ అమ్మాయిలకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వస్తుంది కదా, ప్రతి నెల. అలాగే సేమ్ దేవతలకు కూడా ఈవిడ వచ్చేసి కామాఖ్య టెంపుల్లో ఉన్నటువంటి ఈ కామాఖ్య అమ్మవారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అంటే సంవత్సరంలో 3 రోజులు మాత్రమే మెన్స్ట్రువేట్ అవుతారు. ఆ 3 రోజులు గుడి తలుపులు క్లోజ్ చేసి పెడతారు. దాని తర్వాత 4th day అందరూ భక్తులకి దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పేసి భక్తుల కోసం 4th day డోర్స్ ని ఓపెన్ చేస్తారనమాట. దట్ ఈస్ అంబుబచి మేళా. దట్ ఈస్ సెలబ్రేటెడ్ అట్ అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు. అస్సాంస్ అంబుబచి మేళా ఫెస్టివల్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ లో. ఈ సంవత్సరం వచ్చేసి June 22 నుంచి June 26 వరకు ఫస్ట్ 3 days గుడి తలుపులు క్లోజ్ చేస్తారు. 4th day మాత్రమే భక్తులకి ఓపెన్ చేసి ఉంచుతారు. ఇదే విధంగా మనకి నార్త్ ఈస్ట్ లో అయితే కామాఖ్య దేవి టెంపుల్లో కామాఖ్య అమ్మవారికి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం, అంబుబచి మేళా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో. అలాగే మనకి ఒడిశాలో కూడా సేమ్ ఇదే తరహా అయినటువంటి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. ఎవరికి? భూదేవికి ఇదే తరహా ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. దాని పేరే ఏంటి అని అంటే దట్ ఈస్ రజా పర్బ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఒడిశా స్టేట్ లో రజా పర్బ ఫెస్టివల్. సేమ్ 4 రోజులు, మొదటి 3 రోజులు అమ్మవారికి భూమాత మెన్స్ట్రుయేట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ ఫెస్టివల్ ఎందుకంటే ఇదే టైంలో, ఈ మాన్సూన్ టైంలోనే వస్తుంది అని అంటే ఫర్టిలిటీ. అట్లా ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాతనే కదా, వన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్ 14th day 15th day ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది. అప్పుడు మీటింగ్ జరిగినప్పుడు దే కెన్ గివ్ బర్త్ టు ఆఫ్ స్ప్రింగ్స్. అదే విధంగా సేమ్ మనకి భూదేవి కూడా, భూదేవి ఇట్లా సాయిల్ కూడా మనకి ఫర్టైల్ ఎప్పుడు అవుతుంది అని అంటే మెన్స్ట్రువల్ అయిపోయిన తర్వాత, మెన్స్ట్రుయేషన్ అయిపోయిన తర్వాత. అట్లా భూమాతతో కొలుస్తారు. కాబట్టి రజా పర్బ ఫెస్టివల్ భూదేవికి సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడండి అని అంటే ఒడిశా ఫెస్టివల్. అదేవిధంగా ఒడిశాకి సిమిలర్ గా, ఒడిశాలో రజా పర్బాకి సిమిలర్ గా ఉన్నటువంటి ఫెస్టివల్ అస్సాంలో ఏది సెలబ్రేట్ చేస్తారు, ఏ పేరుతో సెలబ్రేట్ చేస్తారంటే అంబుబచి మేళా. రివర్స్ లో కూడా అడగొచ్చు, అస్సాంలో సెలబ్రేట్ చేసేటువంటి అంబుబచి మేళా ఫెస్టివల్ సేమ్ ఒడిశాలో ఏ పేరుతో సెలబ్రేట్ చేస్తారు అని అంటే రజా పర్బ ఫెస్టివల్ తో, ఆ పేరుతో సెలబ్రేట్ చేస్తారు. గాడెస్ పార్వతి, ఈవిడికి సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ కేవలం ఈవిడ మాత్రమే కాదు, ఈవిడతో పాటు ఆవిడ హస్బెండ్ అయినటువంటి లార్డ్ శివ పార్వతి, వీళ్ళిద్దరికి ప్రతీకగా సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ పేరేంటి అని అంటే గ్యాంగ్వార్ ఫెస్టివల్. గ్యాంగ్వార్ ఫెస్టివల్ గౌరీమాత, అదేవిధంగా గౌరీమాత శివుడు, గన్ అంటే శివ, లార్డ్ శివ అండ్ గౌరీమాత వీళ్ళిద్దరు లాగా అన్యోన్యంగా ఉండాలి దాంపత్య జీవితం అని వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ కోసం సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ దట్ ఈస్ గ్యాంగ్వార్ ఫెస్టివల్. గాడెస్ కన్నగి, ఈవిడ వచ్చేసి ఎవరండి? కన్నగి ఫెస్టివల్ ని కూడా సెలబ్రేట్ చేస్తారు కదా. కన్నగి, కోవలన్ వీళ్ళిద్దరు పేరు మీదుగా ఒక పుస్తకం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. పుస్తకం పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇల్లంగో అడిగల్ రాసినటువంటి పుస్తకం,
తమిళ్ ఎపిక్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ ఎపిక్. ఇల్లంగో అడిగల్ రాసినటువంటి పుస్తకం. దాంట్లో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పటికీ కూడా శ్రీలంకలో, తమిళనాడు, కేరళ ఇట్లా డిఫరెంట్ రీజియన్స్ లో కన్నగి అని అంటే ఐడియల్ వైఫ్ అని చెప్పి ఆవిడ్ని పూజిస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్, ద 300th birth anniversary of Ahilyabai Holkar was celebrated ruled over which region of మధ్యప్రదేశ్? ఏ రీజన్ అండి? దట్ ఈస్ మాల్వా ఫ్రమ్ మధ్యప్రదేశ్. రీసెంట్ గా 300th బర్త్ యానివర్సరీ ఎప్పుడు? 31st May. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ రీజియన్ ని రూల్ చేశారు ఆవిడ అని అంటే మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని రూల్ చేశారు. ఈవిడ మహిళా రూలర్స్ లోనే చెప్పుకోదగ్గటువంటి రూలర్ మధ్యప్రదేశ్. మనకి ఢిల్లీ సల్తనట్ లో ఓన్లీ ఇండియన్ ముస్లిం ఉమెన్ రూలర్, ముస్లిం మహిళల నుంచి రూల్ చేసినటువంటి ఒకే ఒక్క రూలర్ ఎవరని చెప్పుకున్నాం ఇది వరకు? ఢిల్లీ సల్తనట్ లో రజియా సుల్తాన్, ఆవిడ గురించి చెప్పుకున్నాం కదా. సేమ్ అదే తరహాలో మధ్యప్రదేశ్ లో ఎవరున్నారంటే అహల్యాబాయ్ హోల్కర్. ఈవిడ హోల్కర్ అనేటువంటి ఒక రాజుని పెళ్లి చేసుకొని తర్వాత ఆవిడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సాధికారత కోసం ఎక్కువ పాటు పడ్డారు. విడో రీమ్యారేజెస్ ని ప్రమోట్ చేయడానికి, మహిళా ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా వాళ్ళు సొంతంగా ఎదగడం కోసం అని చెప్పేసి ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, సతీ ప్రాక్టీస్, ఇట్లాంటి ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా ఎరాడికేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. మహిళల కోసం బాగా కష్టపడినటువంటి వ్యక్తుల్లో ఈవిడ ఒకరు. మనకి జ్యోతిబా ఫూలే గారి వైఫ్ సావిత్రిబా ఫూలే, అదే తరహాలో ఈవిడ కూడా కష్టపడ్డారు. అండ్ ఈవిడ ప్రజల్లో ఎస్పెషల్లీ మహిళల చైతన్యం తీసుకురావడం చాలా కష్టపడ్డారు. అందుకే ఆవిడకి ఏమని పేరు అనంటే ఫిలాసఫర్ క్వీన్ అని కూడా ఈవిడకే పేరు. అండ్ ఈవిడ మహిళా సాధికారత కోసం చాలా కష్టపడ్డారని చెప్పుకున్నాం కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇప్పుడు డ్వాక్రా అని చెప్పుకుంటున్నట్టే ఆ టైం పీరియడ్ లోనే ఆవిడ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దాంట్లో ఆవిడ మహేశ్వర్ అన్నటువంటి ప్లేస్ లో, మధ్యప్రదేశ్ లో మహేశ్వర్ అన్నటువంటి ప్లేస్ లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని, శారీ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు మహేశ్వరి శారీ టెక్స్టైల్స్ గా ఇప్పటికీ కూడా ప్రసిద్ధి చెందింది అనమాట. మహేశ్వరి శారీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా ఈవిడ స్టార్ట్ చేసినటువంటిదే మహేశ్వరి. భోపాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎక్కడ, దేంట్లో జరిగింది? యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ ఈ గ్యాస్ లీకేజ్ వల్ల, ఈ కెమికల్ లీకేజ్ వల్ల భోపాల్లో గ్యాస్ ట్రాజడీ జరిగింది. December 3rd, December 4th, దట్ ఈస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఖజురాహోలో మనకి మాన్యుమెంట్స్ ఉన్నాయి. చండేలాస్ వాళ్ళ టైం పీరియడ్ లో ఖజురాహో మాన్యుమెంట్స్ కట్టించారు. టెంపుల్ మీద బూతు బొమ్మలు ఉండటం, అది ఆ ఎరోటిక్ పిక్చర్స్ ఆన్ టెంపుల్ వాల్స్, అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అని అంటే ఖజురాహో టెంపుల్స్ మీదనే కనిపిస్తుంది. మీరు గూగుల్ చేయొచ్చు, చాలా క్లియర్ గా ఉంటాయి ఈ ఎరోటిక్ పిక్చర్స్ అన్ని కూడా. దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది. రైట్, నెక్స్ట్ వన్, 25th June 2025 మార్క్స్ ద 50th anniversary ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఏ టైం పీరియడ్ వచ్చిందంటే 1975-77 అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది. డ్యూరింగ్ ఇందిరా గాంధీస్ రూలింగ్ పీరియడ్, రెయిన్ అంటే రూలింగ్ పీరియడ్. ఇట్ వాస్ డిక్లేర్డ్ అండర్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ ప్రకారం అంటే దట్ ఈస్ ఆర్టికల్ 352. టోటల్ గా మనకి ఎమర్జెన్సీస్ లో 3 రకాలు ఉంటాయి. నేషనల్ ఎమర్జెన్సీ, అదేవిధంగా స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. స్టేట్ ఎమర్జెన్సీ అయినా ప్రెసిడెంట్ రూల్ అన్న ఒకటే. తర్వాత ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 రకాల ఎమర్జెన్సీ ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటి అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ. ఎగ్జామినేషన్ లో మీకు ఏమని అడగొచ్చానంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటికీ భారతదేశంలో ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు అని అంటే టోటల్ గా 3 times నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. ఒకటి 1962లో, ఇంకొకటి 71లో, ఇంకొకటి 75లో. టోటల్ గా 3 times ఇంపోజ్ చేశారు. ఆర్టికల్ 356 వచ్చేసి ఏంటి అని అంటే స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అన్న స్టేట్ ఎమర్జెన్సీ అన్న బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ ఆర్టికల్ 356. ఇది వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ ఇప్పటికీ ఇన్యూమరబుల్ టైమ్స్, లెక్క లేనన్ని సార్లు, more than 100 times దీనిని ఇంప్లిమెంట్ చేశారు మన భారతదేశంలో. అంటే ఎక్కడైనా సరిగా సీఎం లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైనా సరిగా పర్ఫామ్ చేయకపోతే డైరెక్ట్ గా ప్రెసిడెంటే రూల్ చేస్తారనమాట. ఆర్టికల్ 360 వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ డీల్స్ అబౌట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పటి వరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు వచ్చిందండి అని అంటే నో, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 143, దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 143
అంటే నథింగ్ బట్ మనం చాలా మందికి ప్రపోజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం 143. ఇక్కడ కూడా అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే సుప్రీం కోర్టు ప్రెసిడెంట్కి చేసేటువంటి ప్రపోజల్, దట్ ఈస్ ఆర్టికల్ 143. అంటే ఏంటి అని అంటే సుప్రీం కోర్టు ప్రెసిడెంట్కి బాబు ఈ దీంట్లో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ తీసుకుంటారా తీసుకోరా అన్నది పక్కన పెడితే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి సలహా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ లీగల్లీ నాన్ బైండింగ్, దట్ ఈస్ ఆర్టికల్ 143. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇట్లా రీసెంట్గా 50th యానివర్సరీ అయిపోతుంది. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అప్పట్లో ఇందిరాగాంధీ గారు టైం పీరియడ్లో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలంటే ఎవరు డిక్లేర్ చేయాలి? ప్రెసిడెంట్ డిక్లేర్ చేయాలి. కానీ మన అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ప్రెసిడెంట్గా ఎవరున్నారు, ఎవరు డిక్లేర్ చేశారు ఈ నేషనల్ ఎమర్జెన్సీని అప్పట్లో అని అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈయన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు దీనిని డిక్లేర్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ అప్పట్లో అయితే యునానిమస్గా జస్ట్ ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి ఉండేది. దాని తర్వాత దీనిని అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా అట్లా అవుట్ రైట్గా ఒకళ్ళ డెసిషన్ ద్వారా ఎమర్జెన్సీని తీసుకొని రాకూడదు అని చెప్పి ఆ పవర్ని రిమూవ్ చేసేసారనమాట. సో దిస్ ఆల్ హ్యాపెండ్. అట్లా జరగడం వెనకాల కూడా కారణాలు ఉన్నాయండి. ఆవిడ్ని ఎంపీగా కంటెస్ట్ చేయనివ్వలేదు, నెక్స్ట్ ఆవిడ్ని అన్ఫిట్ చేసేసారు అని చెప్పి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి కొన్ని సంవత్సరాలు ఆవిడ అలాగే కొనసాగేలాగా ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. దాని ద్వారా చాలా చేంజెస్ వచ్చాయి, అవన్నీ అవసరం లేదు నౌ. సో ఇండియా slipped to what position out of 148 countries in the 19th edition of Global Gender Gap Report 2025 released by World Economic Forum, WEF. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ డావోస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ లో ఉంది. స్విట్జర్లాండ్ సమ్ డావోస్ ఐ గెస్ సమ్ అదర్ థింగ్. ఇండియా ఏ ప్లేస్ కి స్లిప్ అయిపోయింది అని అంటే ఇండియా స్లిప్డ్ టు 131st పొజిషన్ అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ లో మన భారతదేశపు స్థానం వచ్చేసి ఎన్నో ప్లేస్ లో ఉందండి మన ఇండియా అని అంటే 148 దేశాల్లో 131వ స్థానంలో ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని టోటల్ గా 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారండి. ఈ 4 ఫ్యాక్టర్స్ లో వచ్చేసి ఏమేమి ఉంటాయి? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ నేను స్పెషల్ గా వీడియో కూడా చేశాను, అది కూడా చూడొచ్చు. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎంత ఉంది మహిళలకి, అబ్బాయిలకి, విమెన్ కి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎంత ఉంది. దానితో పాటుగా హెల్త్ అండ్ సర్వైవల్, హెల్త్ ఎంత హెల్తీగా ఉన్నారు, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇంకొకటి పొలిటికల్ ఎంపవర్మెంట్, అంటే పాలిటిక్స్ లో ఎంతమంది మహిళలు ఉండగలుగుతున్నారు, అది ఇంకొక థింగ్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఏ దేశం ఏ స్థానంలో ఉంది అని చెప్పి మనకి రిపోర్ట్ ని అందజేసింది WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీంట్లో బంగ్లాదేశ్ వచ్చేసి ఎన్నో స్థానంలో ఉందండి అని అంటే బంగ్లాదేశ్ 24th ప్లేస్ లో ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ 24th ప్లేస్ లో ఉంది. అండ్ వేరే దేశాలు లాస్ట్ ప్లేస్ లో ఏది ఉందండి అని అంటే ఇట్ ఈస్ పాకిస్తాన్ స్టూడ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. పాకిస్తాన్ 148th ప్లేస్ లో ఉంది. దీనితో పాటుగా టాప్ పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే టాప్ ప్లేస్ లో ఐస్లాండ్ టాప్ ప్లేస్ లో ఉంది. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? రిజావిక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఐస్లాండ్ క్రోనా, క్యాపిటల్ కరెన్సీ. రెండవ స్థానంలో ఏది ఉందండి అని అంటే నార్వే. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. మూడవ స్థానంలో ఏది ఉంది? యూకే. నాలుగవ స్థానంలో ఏది ఉంది అని అంటే ఇట్ ఈజ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్, ఐస్లాండ్ తర్వాత ఫిన్లాండ్ అండి. థర్డ్ ప్లేస్ లో నార్వే ఉంది. సెకండ్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. ఫిన్లాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? హెలెన్స్కీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఫినిష్ క్రోన్. థర్డ్ ప్లేస్ లో నార్వే ఉంది. ఫోర్త్ ప్లేస్ లో యూకే. ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసి న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వెలింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. క్యాపిటల్ సిటీ వచ్చేసి వెలింగ్టన్. ఇది ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్.
Who among the following has been inducted into the ICC International Cricket Council, that is ICC? దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? those are situated at దుబాయ్ UAE. ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ 2025 లో ఎవరికి మన భారతదేశం నుంచి ఎవరు వచ్చారు? 11th ఇండియన్ గా ఎవరిని ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరిని ఇండక్ట్ చేశారు అని అంటే ఇట్ ఈస్ MS ధోని గారిని 11th ఇండియన్ గా ఈయన్ని ఇండక్ట్ చేశారు. జనరల్ గా ఇట్లా ICC హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది ఒక ప్రెస్టీజియస్ థింగ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెటర్స్ కి మాత్రమే అందించేటువంటి ఒక ప్రెస్టీజియస్ థింగ్. ఇది జనరల్ గా ఎవరైతే రిటైర్ అయిపోయిన క్రికెటర్స్ ఉంటారు కదా, రిటైర్ అయిన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎవరిని పడితే వాళ్ళని, అంటే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళని, అప్పుడే రిటైర్ అయిన వాళ్ళని ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేయరు. రిటైర్ అయిన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు క్రికెట్ కి ఇంకా అంతే సర్వీసెస్ అందిస్తూ ఉంటే వన్ ఆర్ ద అదర్ వే అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ICC హాల్ ఆఫ్ ఫేమ్ వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ లీడర్షిప్కి, ప్రీవియస్ వాళ్ళ రికార్డ్స్ని వీటన్నిటిని బేస్ చేసుకొని ఇండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా 11th ఇండియన్గా ఎవరు ఇండక్ట్ అయ్యారు అనంటే MS ధోని గారు. ఫస్ట్ పర్సన్ ఎవరు అనంటే బిషన్ సింగ్ బేడీ గారు, తర్వాత కపిల్ దేవ్ గారు, తర్వాత సునీల్ గవాస్కర్ గారు. అండ్ వీళ్ళందరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనిల్ కుంబ్లే గారు వచ్చేసి 2015వ సంవత్సరం, రాహుల్ ద్రావిడ్ గారు వచ్చేసి 2018, సచిన్ టెండూల్కర్ గారు 2019, వినోద్ మాన్కద్ వచ్చేసి 2021, వీరేంద్ర సెహ్వాగ్ గారు 2023, డయానా ఎడల్జీ వీళ్ళిద్దరూ భారతదేశం నుంచి మహిళలు. డయానా ఎడల్జీ, నీతూ డేవిడ్ వీళ్ళిద్దరూ 2023లో ఇండక్ట్ అయ్యారు ఫ్రమ్ ఇండియా. ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు అని అంటే రిటైర్ అయిన తర్వాత 5 సంవత్సరాలకి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఇయర్ ఎంత మందిని ఇండక్ట్ చేశారు? మన భారతదేశం నుంచి అయితే ఒక్కళ్ళనే. గ్లోబల్ లెవెల్లో టోటల్గా ఎంతమందిని ఈ ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేశారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్గా 7 మెంబర్స్ని ఇండక్ట్ చేశారు. ఆ 7 మెంబర్స్ లో 2 మహిళలు ఉండడం అన్నది 2 are women. That is also very important. ఎవరెవరు ఉన్నారు? హషీమ్ ఆమ్లా, MS ధోని గారు, మాథ్యూ హేడెన్, సనా మిర్, అదేవిధంగా గ్రామ్ స్మిత్, సారా టైలర్, అదేవిధంగా డేనియల్ వెటోరీ. వీళ్ళందరూ టోటల్ 7 మెంబర్స్ ఉంటే మన భారతదేశం నుంచి ఒకళ్ళు ఉన్నారు. మహిళలు వచ్చేసి గ్లోబల్ లెవెల్లో 2 ఉన్నారు. From Pakistan and from another country. Right, next one, the Ministry of Education released the Performance Grading Index 2.0 report for 2020, 2023-24 2 సంవత్సరాలకు గాను స్టేట్స్ అండ్ యూటీస్ దాన్ని బేస్ చేసుకొని, స్కూల్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఏ స్టేట్ టాప్ పొజిషన్ లో ఉంది? టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి స్టేట్ ఏదండి? ఇట్ ఈస్ చండీగఢ్. లీస్ట్ ప్లేస్ లో ఏది ఉందండి అని అంటే ఇట్ ఈస్ ఆకాంక్షి 3. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రచేష్ట 1 ఇది టాప్ పొజిషన్ లో ఉంటే ఇచ్చేది కాదండి. దక్ష అన్నది టాప్ పొజిషన్ లో ఇక్కడ చూసారు కదా. టోటల్ వెయిట్ అంటే టోటల్ మార్క్స్ 950 నుంచి 1000 మధ్యలో మార్క్స్ అట్లా ఆ ర్యాంకింగ్ లో ఉంటే, అంత స్కోర్ వస్తే అప్పుడు దక్ష ఆ కేటగిరీలో ఉంటారు. ఏ స్టేట్ యూటీ కూడా దక్ష కేటగిరీలో లేదు. ఇది వచ్చేసి చండీగఢ్ ప్రచేష్ట 1 ఈ కేటగిరీలో ఉంది. అట్లా దక్ష కేటగిరీ నుంచి ఆకాంక్షి 3 ఇది లాస్ట్ కేటగిరీ అనమాట. మేఘాలయ లోయెస్ట్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు అని అంటే సిన్స్ ద ఇయర్ 2017 ఈ రిపోర్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఇది వరకు ఏమని పేరు ఉండేది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ HRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి పేరు ఉండేది. దాని తర్వాత దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రీనేమ్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. రైట్, ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఈ ఎడ్యుకేషన్ అన్నది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందకి వస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కనబడి 4వ సింహమే పోలీస్ అవ్వాలంటే చదువుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ అని నేను చెప్పాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ గా 17 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2015 నుంచి 2030 వరకు అచీవ్ చేయాలని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఒక టార్గెట్ సెట్ చేసింది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను సెపరేట్ వీడియో చేశాను. అది కావాలంటే కూడా మీరు చూడొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 కాబట్టి ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ అనేది టోటల్ గా మనకి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. ఆ లిస్టులలో ఈ ఎడ్యుకేషన్ అనేది ఏ జాబితాలోకి వస్తుంది అని అంటే ఎడ్యుకేషన్ కమ్ అండర్ కాంకరెంట్ లిస్ట్. ఏ లిస్ట్ లోకి వస్తుంది? కాంకరెంట్ లిస్ట్ జాబితాలోకి వస్తుంది. అంటే స్టేట్ కి సెంటర్ కి ఇద్దరికి పవర్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, ఇండియా హోస్టెడ్ ద 4th ఇండియా సెంట్రల్ ఏషియా dialogue in New Delhi under the chairmanship of
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. విచ్ కంట్రీ ఈజ్ నాట్ అ మెంబర్? టోటల్గా దీంట్లో ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ దీంట్లో టోటల్గా ఆరు కంట్రీస్ సభ్యులుగా ఉన్నాయి. మన భారతదేశంతో కలిపి టోటల్గా 6 దేశాలు. ఇరాక్ అన్నది దీంట్లో సభ్యత్వ దేశం కాదు. కజకస్తాన్, టర్కమెనిస్తాన్, తజకిస్తాన్, అదేవిధంగా టర్కమెనిస్తాన్ ఉంది కదా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మన భారతదేశం. ఇట్లా టోటల్గా ఎన్ని దేశాలు అని అంటే 6 దేశాలు ఉన్నాయండి. ఈ అన్ని టోటల్గా ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, కిర్గిస్తాన్ రైట్, ఇక్కడ కిర్గిస్తాన్ మిస్ అయింది. కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఇండియా. టోటల్గా 6 దేశాలు దీంట్లో సభ్యులుగా ఉన్నాయి. దాంట్లో సభ్యత్వ దేశం కానిది ఏది అని అంటే ఇట్ ఈస్ ఇరాక్. ఇరాక్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ బాగ్దాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ రీసెంట్ గా ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. దానికి అధ్యక్షత ఎవరు వహించారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. ఈ దేశాల వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అంటే మన భారతదేశంతో పాటు గ్లోబల్ లెవెల్లో ఏ అంశాలు అంటే ఇది ఆ రీజన్స్ వరకు సోషల్ లెవెల్ అయినా, పొలిటికల్ లెవెల్లో అయినా, ఎకనామిక్ లెవెల్లో అయినా, టెక్నాలజికల్ వైజ్ అయినా అన్ని అంశాల గురించి చర్చిస్తారు. టెర్రరిజం గురించి ఇట్లాంటి వాటన్నిటి గురించి చర్చిస్తారు. కాబట్టి ఈ డైలాగ్లో ఆ అంశాలన్నిటి గురించి చర్చించారు. రైట్, నెక్స్ట్ వన్. ఇజ్రాయెల్ లాంచ్డ్ ఆపరేషన్ రైజింగ్ లయన్, a full scale military strike on which country? ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్నది ఏ కంట్రీ మీద ఇజ్రాయెల్ లాంచ్ చేసింది అని అంటే ఇట్ ఈస్ ఇరాన్ మీద లాంచ్ చేసింది. ఇరాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరానియన్ రియల్ దీని క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఇజ్రాయెల్ వచ్చేసి ఇది వరకు ఇజ్రాయెల్, పాలస్తీన్, హమస్ వాళ్ళు దాడి చేశారు, తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు, అదంతా అయిపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు రీసెంట్గా, అంటే ఇప్పుడు దాని బ్యాక్డ్రాప్ అంతా చెప్పాలంటే టైం సరిపోదు. ఇజ్రాయెల్ దీని గురించి అయితే మనం స్పెషల్గా వీడియో కూడా చేసాము, అది కూడా చూడొచ్చు. ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటే వాళ్ళ స్థావరాల మీద ఏమైనా దాడి చేస్తారేమో అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. దాని పేరే ఆపరేషన్ రైజింగ్ లైన్. దీనికి కౌంటర్ అటాక్ గా ఇరాన్ ఏం చేసింది అని అంటే ఇరాన్ లాంచ్ చేసినటువంటిది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 కౌంటర్ అటాక్ గా ఇరాన్ లాంచ్ చేసింది. ఇజ్రాయెల్ మీద అటాక్ కి ఇరాన్ లాంచ్ చేసినటువంటి దాని పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా అండ్ దీంట్లో భాగంగా యుఎస్ అన్నది అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ సపోర్ట్ టు ఇజ్రాయెల్ ఓన్లీ. అయితే యుఎస్ అన్నది ఇరాన్ వాళ్ళ మీద అటాక్ చేయటం కోసం అని చెప్పేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ద్వారా ఇరాన్ మీద స్ట్రైక్స్ చేసింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఎవరు చేశారు, ఎవరి మీద దాడి చేశారు? యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారు. అండ్ ఇంకొక ఆపరేషన్ కూడా దీంట్లో ఇంపార్టెంట్, ఆపరేషన్ స్పైడర్ వెబ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది రీసెంట్ గా యుక్రెయిన్ వాళ్ళు ఆపరేషన్ స్పైడర్ వెబ్ డ్రోన్స్ ని మల్టిపుల్ డ్రోన్స్ ని అంటే ఎక్కువ కెపాసిటీ కలిగినటువంటి డ్రోన్స్, వెపన్స్ క్యారీ చేసేటువంటి డ్రోన్స్ ని ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని చెప్పేసి లాంచ్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ దానికి కౌంటర్ అటాక్ గా ట్రూ ప్రామిస్ 3 ఇరాన్ లాంచ్ చేసింది కదా. దాంట్లో భాగంగానే ఇరాన్ ఒక కొత్త హైపర్సోనిక్ మిసైల్ ని తయారు చేసింది. దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే ఫతా-1 ఇస్ ద హైపర్సోనిక్ మిసైల్. దీని కెపాసిటీ 1400 కిలోమీటర్స్ వరకు ఇది డెస్ట్రాయ్ చేయగలదు. ఇంకా ఫతా-2 అన్నటువంటి దాన్ని కూడా తయారు చేయనుంది ఇరాన్. ఇట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇరాన్. Who has been appointed as a part-time member of the 16th Finance Commission following the resignation of Sri Ajay Narayan Jha? ఎవరిని అపాయింట్ చేశారండి పార్ట్ టైం మెంబర్ గా? టి రవిశంకర్ గారిని అపాయింట్ చేశారు. చైర్మన్ గా ఒకళ్ళు ఉంటారు. చైర్మన్ తో పాటు ఈ ఫుల్ టైం మెంబర్స్ వీళ్ళు వచ్చేసి ఎవరు అంటే సిసి అరవింద్ పనగారియా, ఈయన చైర్పర్సన్. చైర్మన్ వచ్చేసి ఎవరు అని అంటే అరవింద్ పనగారియా, ఈయన శ్రీమతి, ఈవిడ వచ్చేసి ఫుల్ టైం మెంబర్ సౌమ్య కాంతి, ఈవిడ కూడా ఫుల్ టైం మెంబర్. టోటల్ గా 5 మెంబర్స్ ఉంటారు. దాంట్లో చైర్మన్ ఒకళ్ళు, 3 ఫుల్ టైం మెంబర్స్, ఒకళ్ళు పార్ట్ టైం మెంబర్ గా ఉంటారు. ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్ గా అని అంటే టి రవిశంకర్ గారు. ఇది వరకు ఈయన నీతి ఆయోగ్ లో వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి టి రవిశంకర్ గారిని అపాయింట్ చేశారు. 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి రానుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ 2026 నుంచి 2031 వరకు. ఫైనాన్స్ కమిషన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అందుబాటులో ఉంది. 15th
ఫినాన్స్ కమిషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 15th ఫినాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? మొట్టమొదటి ఫినాన్స్ కమిషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే ఇన్ ది ఇయర్ 1951. ఫస్ట్ దానికి చైర్పర్సన్గా ఎవరున్నారు అనంటే కేసీ నియోగి వాజ్ ద ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ కి చైర్పర్సన్ గా కేసీ నియోగి 1951లో అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి ఫినాన్స్ కమిషన్ కి చైర్పర్సన్ ఆయన ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టోటల్ గా ఏ ఆర్టికల్ ప్రకారం అనంటే ఆర్టికల్ 280. ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందండి? ఆ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అనంటే మనకి ట్యాక్స్ ద్వారా రెవెన్యూస్ వస్తాయి కదా, ట్యాక్స్ రెవెన్యూస్ ని సెంటర్ కి స్టేట్స్ కి మధ్య ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక డెసిషన్ మేకింగ్ బాడీ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో చైర్పర్సన్ వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు అనంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వీళ్ళ టర్మ్ టెన్యూర్ అంతా ఎవరు డిసైడ్ చేస్తారు అనంటే ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్, యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్. తెలంగాణలో ఏ ప్రాంతంలో టర్మరిక్ బోర్డ్ ని లాంచ్ చేశారు అనంటే నిజామాబాద్. గత 40 సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి కళ నేషనల్ టర్మరిక్ బోర్డు, దానిని నిజామాబాద్ లో రీసెంట్ గా అమిత్ షా గారు లాంచ్ చేశారు. దీని పేరే కర్క్యూమా. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అనంటే కర్క్యూమా లాంగా. దీనితో పాటుగా 2035 వరకు మన భారతదేశం ఒక టార్గెట్ ని సెట్ చేసుకుంది. బై ద ఇయర్ 2035 $1 బిలియన్ వర్త్ చేసేటువంటి టర్మరిక్ ని ప్రొడ్యూస్ చేయాలి మనం బై ది ఇయర్ 2035 అన్న టార్గెట్ ని కూడా సెట్ చేసుకున్నాం. అండ్ ఇది గ్రో అవ్వాలి అనంటే ఐడియల్ టెంపరేచర్ వచ్చేసి ఎంత అనంటే 20 to 30 degrees. అదే విధంగా ఫైన్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్ ఉండాలి. దీనికి టెంపరేచర్ రెయిన్ఫాల్ ఎక్కువగానే ఉండాలి, సన్లైట్ కూడా ఎక్కువగానే ఉండాలన్నమాట. వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్. ఇది ఎక్కువగా ఎక్కడ పెరుగుతుంది అనంటే మహారాష్ట్రలో. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, అదే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, మేఘాలయలో కూడా ఇది టర్మరిక్ అనేది ఎక్కువ పండుతుంది. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అనంటే ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ నిజామాబాద్. రైట్, నెక్స్ట్ వన్, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్డ్ నేషన్ వైడ్ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్ అండర్ వాట్ స్కీమ్? అండర్ నమస్తే స్కీమ్. దేనికోసం? టు ఫార్మలైజ్, ఎంపవర్ అండ్ ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ టు వేస్ట్ పికర్స్. చెత్త కలెక్ట్ చేసేటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక యాప్ ని లాంచ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అండర్ విచ్ స్కీమ్ అనంటే నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్. దీనిని 2023వ సంవత్సరంలో ఈ నమస్తే అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేశారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దీనిని ఏ సందర్భంగా ఇంట్రడ్యూస్ చేశారు అనంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, దట్ ఈస్ ఆన్ June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఆ రోజు దీనిని లాంచ్ చేశారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ఈ ఇయర్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే కి ఉన్నటువంటి థీమ్ వచ్చేసి ఏంటండి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. ఎస్, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. వరల్డ్ ఓషన్స్ డే, ఇది కూడా జూన్ లోనే సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడండి అనంటే దట్ ఈస్ ఆన్ June 8th. దాంట్లో భాగంగా దట్ ఈస్ నమస్తే దాంట్లో భాగంగానే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావ్ బేటీ పడావ్. జల్ జీవన్ మిషన్ ని 2019వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఇంటికి హర్ ఘర్ జల్ అనేది దాని మెయిన్ మోటో. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ జల్ జీవన్ మిషన్. స్వచ్ఛ భారత్ అభియాన్ 2014వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అంటే ఇది ఇప్పటికి 10 years 1 decade కంప్లీట్ చేసుకుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే క్లీన్లీనెస్, హైజీన్, దీన్ని ప్రమోట్ చేయడానికి. జల్ జీవన్ మిషన్ వచ్చేసి ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కవర్ అవుతుందండి? 6వది. స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ వచ్చేసి 2015వ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీస్ 3 ఉంటాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ 3 మినిస్ట్రీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. రైట్, నెక్స్ట్ వన్, ద సుగమ్య భారత్ యాప్ హ్యాస్ బీన్ రీవాంప్డ్ విత్ న్యూ AI ఫీచర్స్ విత్ అన్ ఇంట్యూటివ్ ఇంటర్ఫేస్ టు ఇంప్రూవ్ యాక్సెసిబిలిటీ సపోర్ట్ ఫర్ హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఎవరి కోసం అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్స్. వీళ్ళ కోసం అని చెప్పేసి ఈ సుగమ్య భారత్ యాప్ ని, ఇది వరకు ఉన్నటువంటి సుగమ్య భారత్ యాప్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి కొత్త హంగులు దిద్దారు. అంతే, ఏం లేదు. సుగమ్య భారత్ ఇది వరకు ఉన్నదే. ఇప్పుడు 2021వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని
కూడా ఇంక్లూడ్ చేసి రీవ్యాంప్ చేసి మరలా లాంచ్ చేశారు అంతే. దీని ద్వారా ఏంటి అని అంటే జియో ట్యాగ్డ్ ఫొటోస్ని కూడా, అసలు ఇది ముఖ్యంగా దేనికోసం అని అంటే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏవైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ, పర్సన్స్ విత్ డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే కంప్లైంట్స్ని రేస్ చేయొచ్చు ఈ యాప్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు జియో ట్యాగ్డ్ ఫొటోస్ అని అంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, అది సరిగా లేదనుకోండి అక్కడ కండిషన్స్, దాన్నే ఫోటో తీసి దాన్ని ట్యాగ్ చేసి మరి అప్లోడ్ చేయొచ్చు అనమాట ఈ యాప్లో. అది దీని యొక్క స్పెషాలిటీ. రైట్, నెక్స్ట్ వన్, ద నేషనల్ శాంపుల్ సర్వే is in the news due to the celebration of how many years on 19th National Statistics Day. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 75 years కంప్లీట్ అయ్యింది కదా. 75 years of national sample survey. అదే ఈ ఇయర్ 19th National Statistics Day that is celebrated on 29th June. ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు? బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారి పుట్టినరోజుని మనం నేషనల్ లెవెల్లో స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇంకా మనకి 5 years ప్లాన్స్లో సెకండ్ 5 years ప్లాన్ దేన్ని బేస్ చేసుకుని ఉందండి అని అంటే మహల్నోబిస్ ప్లాన్ని బేస్ చేసుకుని సెకండ్ 5 years ప్లాన్ ఉంది. ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, ఇది కూడా గుర్తుపెట్టుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 29th June. 75 years కంప్లీట్ అయిన సందర్భంగా నేషనల్ శాంపుల్ సర్వే, దీని ద్వారా ఈ సర్వేస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదంతా ఇందాక నేను డిస్కస్ చేశాను. రైట్, నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంప్లిమెంట్ మొబైల్ ఫోన్ బేస్డ్ ఓటింగ్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, రికార్డింగ్ 70.2% పార్టిసిపేషన్ వయా యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ బీహార్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? పాట్నా. దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి పాటలీపుత్ర. దీని ఈ యాప్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈసెక్ బీహార్, BHR, ఇది యాప్ యొక్క పేరు. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ CDAC వాళ్ళు దీనిని డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఓట్ వేయాలి అంటే ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్ని నమోదు చేయాలి. అలా కాకుండా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలోనే ఉంటూ ఇంట్లోనే ఈ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకొని మొబైల్ త్రూనే వాళ్ళు ఓటింగ్ పద్ధతిని ఓట్లని వేయొచ్చు అనమాట. దట్ ఈజ్ బీహార్. మొట్టమొదట బీహార్ చేసింది. అండ్ వేరే ఆప్షన్స్ కూడా చూడండి, ఇంపార్టెంట్. రాజస్థాన్లో మొట్టమొదటి పంచాయత్ ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయండి? ఫస్ట్ పంచాయత్ ఎలక్షన్స్ వర్ కండక్టెడ్ అట్ రాజస్థాన్. అదేవిధంగా ఈవీఎంస్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని మొట్టమొదట యూజ్ చేసింది కేరళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో యూజ్ చేశారనమాట. రైట్, ద 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అబ్జర్వ్డ్ ఆన్ June 21st, 2025. థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. 2024 థీమ్ వచ్చేసి విమెన్ అండ్ ఎంపవర్మెంట్. వసుదైవ కుటుంబకం, హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని చెప్పి వసుదైవ కుటుంబకం ఆ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు 2023. యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్ 2022. అసలు ఈ కాన్సెప్ట్ అన్నది మన నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2014 సంవత్సరంలో ఈ ప్రపోజల్ని పెట్టారు. యునైటెడ్ నేషన్ UN ఆమోదించింది. అట్లా ఆమోదించిన తర్వాత 2015 సంవత్సరం నుంచి ఇట్ ఈస్ 2015 ఇయర్ యొక్క థీమ్ ఇది. 2022 కాదు. ఫస్ట్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే 2015లో మొట్టమొదట ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఆ సందర్భంగా ఢిల్లీలో యోగాని కూడా కండక్ట్ చేశారు. ఆ ఢిల్లీలో అందరూ కలిసి ఆ యోగా డే రోజు చేసినటువంటి యోగాకి రెండు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటును సాధించుకుంది. ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంకొకటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఈ రెండిట్లో కూడా ఆ డే అన్నది చోటు సాధించుకుంది. ఇయర్ 2015 ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే టు యునైట్ అన్నది మీనింగ్. యోగా ఈ లోగో దీనికి కూడా మీనింగ్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఈ థీమ్స్ అన్నిటి గురించి నేను స్పెషల్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడొచ్చు మీరు కావాలంటే. సో దీంట్లో ఈ బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇది అర్త్ ని డినోట్ చేస్తుంది. గ్రీన్ లీవ్స్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ని డినోట్ చేస్తుంది. ఈ బ్లూ కలర్ వచ్చేసి వాటర్ బాడీస్ ని డినోట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ లైటింగ్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి బ్రైట్నెస్ సన్ ని డినోట్ చేస్తుంది. ఇక్కడ ఈ సన్ ఉంది కదా, సోర్స్ ఆఫ్ ఈ బ్రైట్నెస్ వచ్చేసి ఫైర్ ని డినోట్ చేస్తుంది. ఈ సన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీని డినోట్ చేస్తూ
ఉంది. ఈ లోగో కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ లాంచ్ నవ్య అన్నటువంటి పైలట్ ఇనిషియేటివ్ ని ఆల్రెడీ లాంచ్ చేసింది యాజ్ అ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అట్ విచ్ స్టేట్. పైలట్ బేసిస్ న ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేసింది. పైలట్ బేసిస్ అని అంటే ఫస్ట్ కొన్ని ప్రాంతాల్లో టెస్ట్ డ్రైవ్ చేస్తారు, అది వర్కౌట్ అయిందంటే ఆల్ అక్రాస్ ఇండియా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. అది పైలట్ బేసిస్ న దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం అని అంటే. సరే, ఇక్కడ నవ్య ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సి, నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ నర్చరింగ్ ఆస్పిరేషన్స్. నవ్య ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్. ఇది దీని ఫుల్ ఫామ్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంప్లిమెంటింగ్ బాడీస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దీనితో పాటు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్, వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అంటే ఈ 14 to 16 year చిల్డ్రన్, అడాలసెంట్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ 10th క్లాస్ చదివేటువంటి అమ్మాయిలకి స్కిల్స్ ని డెవలప్ చేసి వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ని లాంచ్ చేసింది ఉత్తరప్రదేశ్ లో. రైట్, ఇన్ ద క్వాకరెల్లి సైమండ్ వరల్డ్ ర్యాంకింగ్స్, ఇన్ ద క్వాకరెల్లి సైమండ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 విచ్ ఇండియన్ యూనివర్సిటీ టాప్డ్ ద లిస్ట్. ఏ యూనివర్సిటీ టాప్ చేసింది అని అంటే ఇట్ ఈస్ ఐఐటి ఢిల్లీ. ఎన్నో స్థానంలో ఉందండి? 123వ స్థానంలో ఉంది. తర్వాత ఐఐటి మెడ్రాస్ 148 పొజిషన్లో ఉంది. ఎల్పియు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి పంజాబ్, ఇది వచ్చేసి కళింగ ఒడిషా, ఇవి కూడా ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ ఇది టాప్ పొజిషన్లో ఉంది. టాప్ 200 లో మన భారతదేశం నుంచి ఐఐటి ఢిల్లీ ఉంది. క్వాకరెల్లి సైమండ్స్, ఇది QS స్టాండ్స్ ఫర్ క్వాకరెల్లి సైమండ్స్, UK బేస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి యూనివర్సిటీస్ లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, వాళ్ళ రిపోర్ట్స్, సర్వేస్, అదేవిధంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ని అందజేస్తూ ఉంటారు. దాంట్లో మన భారతదేశం నుంచి ఐఐటి ఢిల్లీ టాప్ పొజిషన్ లో ఉంది. గ్లోబల్ లెవెల్లో ఏది టాప్ పొజిషన్ లో ఉంది? నెంబర్ 1 పొజిషన్ లో అఫ్ కోర్స్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యుఎస్ఏకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరుసగా 14సారో 15సారో ఇది నెంబర్ 1 పొజిషన్ లో ఉండటం. తర్వాత 2వ స్థానంలో ఏది ఉందండి అని అంటే ఇంపీరియల్ యూనివర్సిటీ ఫ్రమ్ UK 2వ స్థానంలో ఉంది. తర్వాత 3వ స్థానంలో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ 3వ స్థానంలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఇవన్నీ 3rd, 4th పొజిషన్లో ఉన్నాయి. అయితే మన భారతదేశం ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబరిచిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మన భారతదేశం నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీస్ 5 folds ఎక్కువ, 5 times ఎక్కువ. ఇది వరకు జస్ట్ 11 యూనివర్సిటీస్ మాత్రమే లిస్ట్లో ఉంటే ఈ ఇయర్ 2026 ఈ సంవత్సరం 54 యూనివర్సిటీస్ ఈ జాబితాలో ఉండటం విశేషం. Right, next one, the 8th edition of exercise Shakti is being held from June 18 to July 1st at ఎక్కడ కండక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఫ్రాన్స్ లో దీన్ని కండక్ట్ చేశారు. అంటే డ్రిల్, జనరల్గా మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఇది మిలిటరీ డ్రిల్ అనమాట. వీళ్ళకి ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేసి ఇంకా ఏమన్నా మెరుగులు, ఇంకా తెలియని కొత్త కొత్త విషయాలను తెలియజెప్పే అంశం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ శక్తి ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఈవెంట్ ప్రతి సంవత్సరం జరుగుతుందా అంటే 2 ఏళ్లకి 3 ఏళ్లకి జరుగుతుందా అని అంటే ఇట్ ఈస్ బైఎన్నియల్ ఈవెంట్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 8th ఎడిషన్. ఇప్పుడు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే సౌత్ ఫ్రాన్స్ లో కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? June 18 నుంచి July 1st వరకు దీనిని కండక్ట్ చేశారు. ఆల్రెడీ అయిపోయింది. ఇంకా భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి నేవీ ఎక్సర్సైజ్, దాని పేరు వచ్చేసి ఏంటండి? నేవీ ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ ఇస్ ద నేమ్ ఆఫ్ నేవీ ఎక్సర్సైజ్, దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అదే విధంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే గరుడ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ పేర్లు ఏంటి? యుద్ధాభ్యాస్ వచ్చేసి ఆర్మీ, అండ్ నేవీ వచ్చేసి ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. ఈ 4 కలిసి ఒక ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తే దాని పేరే మలబార్. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. జపాన్ కి ఇండియాకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ పేరు ఏంటి అని అంటే దట్ ఈస్ జిమెక్స్. This is also important. Right, next one, India has for the first time ranked in the top 100 in the 10th edition of Sustainable Development Report 2025 released by
UNSTSN. What is the rank of Bangladesh? Bangladesh rank వచ్చేసి ఎంత అండి అని అంటే దట్ ఈస్ 114th పొజిషన్లో ఉంది బంగ్లాదేశ్. వీటన్నిటిలో కూడా మెరుగ్గా పర్ఫామ్ చేసినటువంటి దేశం ఏంటి అని అంటే దట్ ఈజ్ చైనా వచ్చేసి మెరుగ్గా పర్ఫామ్ చేసింది. చైనా 49th ప్లేస్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 114th పొజిషన్లో ఉంది. పాకిస్తాన్ వచ్చేసి 140వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ మన భారతదేశం 99th పొజిషన్లో ఉంది. అట్లా టాప్ 100 లిస్ట్లో 99th పొజిషన్లో ఉంది. 10th ఎడిషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, 10th ఎడిషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 2030 వరకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఇదంతా కూడా నేను చెప్పానండి. దాంట్లో భాగంగానే మన భారతదేశం కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మంచిగా పర్ఫామ్ చేసింది. అట్లా 99వ స్థానంలో ఉంది. సౌత్ ఏషియాలో వచ్చేసి చైనా బాగా పర్ఫామ్ చేసింది. రైట్, నెక్స్ట్ వన్. Axiom 4 is the 4th private human space flight mission by Axiom Space 2. ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని గురించి స్పెషల్ వీడియో కూడా చేశాను, కావాలంటే అది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో మన భారతదేశం నుంచి ఒక పర్సన్ ఉండడం విశేషం. ఆయన పేరే శుభాంశు శుక్లా. ఇంకెవరున్నారు అంటే టిబోర్ కాపు ఆయన ఉన్నారు. పెగ్గి విట్సన్ దీని కమాండర్. అదేవిధంగా స్లావోస్ ఉజాన్స్కీ ఈయన కూడా ఉన్నారు. టోటల్గా 4 Axiom 4. ఈ మిషన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇంపార్టెంట్ 14 days. Axiom 1 దీని డ్యూరేషన్ ఎంత అనంటే 17 days. Axiom 2 డ్యూరేషన్ వచ్చేసి ఎంత అనంటే 8 days. Axiom 3 డ్యూరేషన్ వచ్చేసి 18 days. ఇప్పుడు డ్యూరేషన్ వచ్చేసి 14 days. June 25th వీళ్ళు వెళ్ళారు. July 10th ఇప్పటికీ వచ్చేసేయాలి రిటర్న్. కాకపోతే July 14 వరకు వీళ్ళు వెనక్కి తిరిగి రావటం కుదరదు. అంటే కొంచెం డిలే అయ్యింది ప్రాసెస్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రావడం కొంచెం డిలే అయింది అని చెప్పారు. రైట్, విచ్ కంట్రీ హ్యాస్ పాస్డ్ ద టర్మినల్ ALI 3 ఇల్ అడల్ట్స్. టర్మినల్లీ ఇల్ అడల్ట్స్ దానినే ఏమని పేరంటే ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ విచ్ అలౌస్ టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ విత్ less than 6 months టు లివ్ టు ఆప్ట్ ఫర్ అసాసినేటెడ్ డయింగ్. ఏ దేశం అండి అని అంటే ఇట్ ఈస్ UK. యుథనేషియా అని చెప్పేసి ఉంటుంది. యుథనేషియా అంటే ఏంటి? వాళ్ళకి తెలియక వాళ్ళని చంపేయడం అనమాట. అంటే ఇంకా బతకరు, ఇంకా రికవర్ అవ్వరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అన్న వాళ్ళకి యుథనేషియా ట్రీట్మెంట్ చాలా దేశాల్లో ఇట్ ఈస్ లీగల్. బట్ యూకేలో అది లీగల్ కాదు. యూకేలో ఇప్పుడు రీసెంట్గా ఈ టర్మినల్లీ ఇల్ అడల్ట్స్ అని చెప్పేసి ఈ బిల్ని ప్రవేశపెట్టారు. ఎవరైతే ఇంకా ఎంత ట్రీట్మెంట్ చేసినా అవ్వదు, ఇంకా కష్టం అని ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, ఎవరి లైఫ్ స్పాన్ అయితే ఇంకా 6 నెలల కంటే తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి వాలంటరీగా చంపేసేటువంటి ఒక చట్టమే దట్ ఈస్ యూకే తీసుకొని వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా చెస్ని బ్యాన్ చేశారు తాలిబన్స్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఆస్ట్రేలియాలో వచ్చేసి అండర్ 16 years కంటే తక్కువ పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. అది కూడా న్యూస్. రైట్, నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఇంపార్టెంట్ డేస్ ఇందాక చెప్పాను కదండి. June 1st వచ్చేసి వరల్డ్ మిల్క్ డే. దీని థీమ్ వచ్చేసి లెట్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. దట్ ఈస్ వరల్డ్ మిల్క్ డే. నేషనల్ లెవెల్లో మిల్క్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? నేషనల్ మిల్క్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th. డాక్టర్ వర్గీస్ కురియన్ బర్త్ యానివర్సరీ, వైట్ రెవల్యూషన్ చేసినటువంటి పర్సన్. June 1st. June 2nd వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే. ఎప్పుడు ఫామ్ అయింది? 2014లో ఫామ్ అయింది. డెసెనియల్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. June 3rd వచ్చేసి వరల్డ్ బైసైకిల్ డే. సైక్లింగ్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్, దిస్ ఈస్ ద థీమ్. June 5th వచ్చేసి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. దీనికి హోస్ట్ గా వ్యవహరించినటువంటి దేశం ఏది అని అంటే సౌత్ కొరియా. June 8th వరల్డ్ ఓషన్స్ డే. వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్, అది థీమ్. June 14th వచ్చేసి వరల్డ్ బ్లడ్ డోనర్ డే. గివ్ బ్లడ్ గివ్ హోప్, ఇది థీమ్. June 17 వచ్చేసి వరల్డ్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్స్, రిస్టోర్ ద ల్యాండ్, అన్లాక్ ద ఆపర్చునిటీస్, ఇది. June 21st వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. June 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. లెట్ us మూవ్ ? యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే కూడా June 23rd సెలబ్రేట్ చేస్తాం. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్ లసాన్, స్విట్జర్లాండ్. June 27th వచ్చేసి ఏంటంటే MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డే గ్లోబల్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారు. ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSMEs, అది దాని యొక్క థీమ్. June 29th వచ్చేసి నేషనల్ స్టాట్స్ డే. 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే. ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. రేపటి సెషన్లో మనం స్టాటిక్ జీకే, ఐ విల్ బి స్టార్టింగ్ స్టాటిక్ జీకే ఫెస్టివల్స్ గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేయబోతున్నాం. Until then, keep watching our channel, keep subscribing. Thank you.